ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి పాదపద్మములు ప్రణామములు చేస్తూ ఈ వార ఫలితాలు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి లగ్నంలో రవి ఉన్నందువల్ల శరీర బాధ, అకాల భోజనం, అనారోగ్యం, స్థానచలనం ఉంటాయి. అయితే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. బంధువులతోనూ స్వజనులతో కూడా విరోధం వచ్చే అవకాశం ఉంది. అయితే దుర్మార్గుల కలయిక వల్ల మన ప్రవర్తన మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా దుర్మార్గులకు దుష్టులకు దూరంగా ఉండండి. విద్యార్థులు కూడా చెడు సావాసాలకు లోనై విద్యాభంగం ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దేహంలో బలహీనత, మనక్లేశము, ఏ పని జరగకపోక మన చిత్తచాంచల్యం కూడా ఉంటుంది. ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. అష్టమ రాహువు వలన జంతువులతో ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ధనలాభము, అనుకున్న పనులన్నీ జరగడం, భార్యాపిత్రులతో ఆనందంగా ఉండడం, పుత్రుల యొక్క అభివృద్ధి మాట విని ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చున్న పుత్రుల విద్యా విషయంలో బాగా అభివృద్ధి అయ్యారని ఆనందంగా ఉంటారు. అందరితోటి కఠినంగా మాట్లాడుతూ ఉండడం అలవాటు, దాన్ని మార్చుకోండి, లేకపోతే తగాదాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవి లభించే అవకాశం ఉన్నది. మనం అనుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబ్బు మన చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు బాగా లాభాలు వస్తాయి. ఎవరితోనూ పరుషంగా మాట్లాడవద్దు. శుభకార్యాచరణ మూలంగా ఖర్చు, దూర ప్రయాణం చేయవలసి వస్తే శ్రమే మిగులుతుంది తప్ప ఫలితం రాదు. ప్రభుత్వ అధికారులతో ఒత్తిడి ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయాణం, ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తే చాలా మంచిది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మొండి బాకీలన్నీ వసూలవుతాయి. ఆర్థిక విషయంలో కూడా సంతృప్తిగా ఉంటారు ఈ వారం. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయండి. షేరు వ్యాపారస్తులకు బాగున్నా తొందరపడవద్దు. స్థిరాస్తి కొనుగోలు విషయం వాయిదా వేస్తే చాలా బాగుంటుంది. పునర్వసు 4వ పాదం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయండి. పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.